ఇక్కడ ఈ ఫార్ములాలో మనం L/T² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అది ఎట్లా అంటే ఇది ఈక్వల్ టు 4 ఇంటూ పై స్క్వేర్ అంటున్నాం. పై అంటే 3.14 ఇంటూ 3.14 ఇంటూ L/T² ఇక్కడ యావరేజ్ వాల్యూ మనం తీసుకోవాలని ఇక్కడ వచ్చేసింది కాబట్టి 24.75. సో ఇవి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత? ఫస్ట్ ఈ 3 నెంబర్స్ని 3.14 ఇంటూ 3.14 ఇంటూ 4 ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే 39.4384 మనకు వచ్చేటువంటి వాల్యూ ఇంటూ 24.75. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 976.10